మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు లెట్స్ సే మీకు ఐఎమ్ షూర్ మీకు ఈ లాస్ట్ సీజన్ లో ఎంతమంది మ్యాంగోస్ పంపించుంటారు మీకు? చాలా మంది. ఇన్ని మ్యాంగోస్ అవునవును, ఇంపాసిబుల్. మనం మామూలుగా ఒక సీజన్ లో కొన్ని తినేవాళ్ళం. ఐ నెవర్ రిసీవ్డ్ దిస్ మెనీ మ్యాంగోస్ ఈ లాస్ట్ ఇయర్స్ నుంచి. సిగ్నిఫికెంట్. ఎంత తింటాం అసలు మ్యాంగోస్? సూపర్ పవర్, సూపర్ క్యాలరీ ఫుడ్. అది మ్యాంగోస్ లో చాలా క్యాలరీస్ ఉంటాయండి. మంచిది హెల్త్ కంటారు కదా. హెల్త్ మంచిది. ఇట్ ఈస్ బెటర్ దెన్ స్వీట్. బట్ ఫైబర్ తో ఉంటుంది కాబట్టి ఎనీ కార్బోహైడ్రేట్ అలాంగ్ విత్ ద ఫైబర్ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి దాంతో ఏమైందంటే స్లో రిలీజ్ ఉంటుంది, గ్లూకోజ్ రిలీజ్. ఫ్రూట్ ఈస్ బెటర్, బట్ మ్యాంగోస్ ఆఫ్ సూపర్ పవర్, అంటే సూపర్ రిచ్ ఇన్ గ్లూకోజ్. ఎక్కువ తినడానికి లేదు. మ్యాంగో అండ్ ఫుడ్ కలిపి తింటున్నారు, ఉట్టి మ్యాంగో కాదు కదా. అని పెరుగున్న మామిడి పండు కాంబినేషన్ కదండి. ప్రోబయాటిక్ కదా అది. అది ప్రోబయాటిక్ అనుకుని తింటున్నాం, పెరుగున్న మామిడి పండు. బట్ అదేంటి, ఆఫ్టర్ ఈటింగ్ కూరన్నం, పప్పన్నం, ఇంకా అప్పడాలు అన్ని అయిన తర్వాత సో అలా పెరిగిపోతాయి క్యాలరీస్. ఎగ్జాక్ట్లీ సంథింగ్ సిమిలర్. సో కల్చరల్ గా మనం ఎవరికి ఇవ్వడం కూడా ఫుడ్ గిఫ్ట్ ఇస్తాం. చాలా వండర్ఫుల్ పాయింట్ డాక్టర్ హరికిరణ్ గారు. బికాస్ నేను కూడా నోటీస్ చేశాను. అండ్ ఇచ్చినప్పుడు మొహమాటం కొద్ది తింటాం. యూ కాంట్ త్రో ఇట్ అవుట్. అవును, ఎట్లా పడేస్తాం విత్ లవ్. సో యూ కాంట్ త్రో ఇట్ అవుట్. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సర్వ్ చేస్తే కూడా ఒక స్వీట్, ఒక హాట్, మళ్ళీ టీలో 2 స్పూన్లు షుగర్. అక్కడే ఇప్పుడైతే ఇవాళ రోజుల్లో అవేర్నెస్ పెరిగిపోయి అక్కడ కనిపించిపోతుంది, అమ్మో అక్కడ 1 కిలో వెయిట్ రెడీగా కంది ప్లేట్ లో అని చెప్పి. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో మరి ఫుడ్ ఉంచాల్సిన చోటే ఉంచాలి, అంటే ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే మన బాడీకి అని తెలుసుకోవాలి. మీ హోమ్ లో మీరు హెల్తీ ఉన్నారని చేస్తే మీ ఫ్రిడ్జ్ చూసి చెప్పేస్తాం మనం. ఓపెన్ యువర్ ఫ్రిడ్జ్, వి అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ హోమ్ సిచ్యువేషన్, వాట్ ఈస్ యువర్ ఫ్రిడ్జ్ టిపికల్ గా ఏమేమి ఉన్నాయి. ఇఫ్ యూ లాట్ ఆఫ్ క్విక్ కార్బోహైడ్రేట్స్ వచ్చే చాక్లెట్స్ కానీ లోడెడ్ స్వీట్స్, కేక్స్ ఉంటే ఐ అండర్స్టాండ్ హోల్ హోమ్ ఈజ్ సోర్స్ అదే కదా. అవునవును. దట్ వాట్ యూర్ ప్రిజర్వింగ్ విల్ షో వాట్ యువర్ హోమ్ ఈజ్ లైక్. మీరు సిన్స్ బాడీ కాంటూరింగ్ తో, బాడీ మేనేజ్మెంట్ తో వర్క్ చేస్తారు కాబట్టి వైట్ రైస్ నిజంగా విషయమా? ప్రొవైడెడ్ యూ వర్క్ అండి. వైట్ రైస్ బ్యాడ్ కాదు. మనం వైట్ రైస్ ఎందుకు తినేవాళ్ళు అంటే, వాడు పొలానికి వెళ్ళినప్పుడు మనం పండించేది కాబట్టి తినేవాళ్ళు తప్ప, వాడు వర్క్ చేసేవాడు ఇమీడియట్ గా తినేసి పనుకునేవాడు కాదు. వైట్ రైస్ తిని కూర్చుంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ షుగర్ కదా మనకు. బట్ మోర్ ఓవర్ యూ రిమూవ్ ఆల్ ద టాప్ లేయర్, ఆల్ ద వైటమిన్స్. దాని పైదంతా మీకు బ్రాన్ వెళ్ళిపోయింది. అవును. ఆ బ్రాన్ మళ్ళీ ఫిషరీస్ కి వేస్తున్నాం, దాని నుంచి బిస్కెట్ చేసి మళ్ళీ అవే తింటున్నాం బ్రాన్. అందుకనే సడన్ వేస్ మిల్లెట్స్ ఆర్ బెటర్. మిల్లెట్స్ మీరు యూర్ నాట్ రిమూవింగ్, చేయలేం కాబట్టి దే ఆర్ అట్లీస్ట్ దాని వల్ల ఎనర్జీ స్పైక్ ఉండదు. దే అబ్జార్బ్ గెట్స్ స్లోలీ కంపేర్ టు రైస్ కంటే మిల్లెట్. లేదంటే ఆప్షన్ ఆఫ్ బ్రౌన్ రైస్ అని చెప్తాం. కల్చరల్ గా మనం ఈ రోజు ఒక్కసారి ఐ కాంట్ సే దట్ స్టేపుల్ ఫుడ్ ని తీసేయలేము, కానీ క్వాంటిటీ తగ్గించుకోవాలి, దాని ఫామ్ తగ్గించుకోవాలి. నైట్ మార్నింగ్ అవర్స్ లెట్స్ సే యూ టేక్ 1 మీల్ విత్ వైట్ రైస్. నైట్ టైం ట్రై టు అవాయిడ్ వైట్ రైస్, టేక్ సమ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ యాజ్ అ సోర్స్. ఈ ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ కూడా నాకు తెలుసుకోవాలండి డాక్టర్ హరికిరణ్ గారు. బికాస్ ప్రోటీన్ 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్ అంటారు, 1 kg ఆఫ్ బాడీ వెయిట్ అంటారు. సో వాట్ డూ యూ థింక్? ప్రొవైడెడ్ హౌ మచ్ యువర్ బాడీ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్. ఇప్పుడు మళ్ళీ దెర్ ఇస్ అ థియరీ, మీరు ఎంత తినండి, 5 scoops తినండి మీరు, ప్రాబ్లీ యువర్ బాడీ కెనాట్ అబ్జర్వ్ మోర్ దెన్ దాట్ అన్లెస్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సివియర్లీ. బాడీ ఈస్ డిమాండింగ్. అంటే మీరు హెవీ వర్కౌట్స్ చేస్తున్నారు అంటే ఎనబాలిక్ గా జిమ్ కి వెళ్తున్నారు, మీ మజిల్ బాగా టేర్ అవుతుంది, రిపేర్ కి అవసరం. చైల్డ్ లో గ్రోయింగ్ ఏజ్ ఉంది, వాడు గ్రోత్ కి ప్రోటీన్. నార్మల్ పర్సన్, టిపికల్ గా లేట్ బ్యాక్ ఉన్న పర్సన్ కి ప్రోటీన్ ఓన్లీ స్టాటిక్ వర్క్ చేస్తుంది, వెయిట్ కంట్రోల్ చేయడం తప్ప ప్రోటీన్ తో ఉండదు. దాని ప్లేస్ లో కార్బోహైడ్రేట్ వచ్చి కూర్చుంటది కాబట్టి చచ్చినట్టు తింటే గనక అది పోతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం బెటర్. ఫిల్లింగ్ ఎక్కువసేపు పడుతుంది అరగడానికి, ఆకలి వేయదు, ఇన్స్టెంట్ స్పైక్ ఉండదు, ఇన్స్టెంట్ షుగర్ గ్లూకోజ్ స్పైక్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవ్వదు. సో దాని వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. అవును, డెఫినెట్ గా మీరు కనుక వర్కింగ్ పాపులేషన్ అయితే, అంటే యూఆర్ ఏబుల్ టు వాక్ డౌన్ కంఫర్ట్ అంటే కార్బ్స్ కి అబ్సల్యూట్ గా వేర్ ఓకే. ఈ ఇప్పుడు వచ్చిన కొత్త బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఎంతవరకు అవి మంచి మార్గాలు అంటారు? BMI 35 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, డైట్స్ ఆప్షన్ పాసిబుల్ కానప్పుడు, లేదంటే మల్టిపుల్ డైట్స్ చేసి వెయిట్ లాస్ అవ్వకపోతే అప్పుడు ఇంకా వేరే మార్గాలు లేవు. ఇప్పటికీ బేరియాట్రిక్ సర్జరీ ఈ స్టిల్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎనీవన్ అబౌవ్ 35 BMI ఉన్న వాళ్ళలో. తర్వాత అందులో ఇప్పుడు టెక్నాలజీ వైజ్ బెటర్ టెక్నిక్స్ వచ్చినాయి. ముందు స్లీవ్ గ్యాస్ట్రిక్టమీ చేసేవాళ్ళు, ఇప్పుడు MGB అని, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు బెలూన్స్ అవి వచ్చిపోయాయి, పీపుల్ స్టిల్ యూజ్ ఇట్ బట్ దే ఆర్ నాట్ సో సక్సెస్ఫుల్. తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన GLP-1 అగోనిస్ట్ అంటారు, రైబల్సెస్ కానీ మోన్జారో కానీ, ఇంజెక్షన్స్ కూడా మెడికల్ వచ్చిన తర్వాత సర్జరీస్ కొంచెం తగ్గాయి. ఇప్పుడు గ్లోబల్ గా కూడా పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ లో సర్జరీస్ ప్రిఫర్ చేయకుండా దే ఆర్ ప్రిఫరింగ్ దీస్ మెడికేషన్స్. కానీ అసలు అంత లావ్ అవ్వడానికి మనకి చాలా మంది ఐకన్స్ ని చూసాం, పాపులర్ పీపుల్, వాళ్ళు బాగా లావ్ అయిపోతూ ఉంటారు. ఫుడ్ ఒక్కటే కారణం అంటారా, లేక వాళ్ళకి జెనెటిక్ గా కూడా ఏమైనా ఉంటుందా అంత లావ్ అవ్వడానికి? జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది ఖచ్చితంగా, బట్ నౌ వి రియలైజ్ దట్ ఎపిజెనెటిక్స్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా 60 to 70% కంట్రిబ్యూట్ చేస్తుంది. 30% ఐ వుడ్ సే జెనెటిక్స్. బట్ జెనెటిక్స్ కి 100% మనం మా గ్రాండ్ ఫాదర్ లా ఉన్నారు, నేను లా ఉంటాను అంటే కుదరదు. యువర్ లైఫ్ స్టైల్ డెఫినెట్ గా కెన్ ఓవర్ పవర్ ఇట్.
అండ్ రీరైట్ యువర్ జీన్ కోడింగ్. ఓహో, కాబట్టి Yeah. మన లైఫ్ స్టైల్ మనం 100%. ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అసలు? లెట్స్ సే యువర్ టెండెన్సీ ఇస్ హై. స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ నుంచి మీరు ఇఫ్ లుక్ ఎట్ యువర్ ఫుడ్ దెన్ స్టార్ట్. మీరు యాక్టివ్ గా యంగ్ లో ఉన్నప్పుడు అన్ని ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండి. మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మీ మెటబాలిజం డెఫినెట్ గా యాన్సెస్టర్ నుంచి కొంచెం వెయిట్ పుట్ అనే లక్షణం ఉన్నప్పుడు 20-25 నుంచి మీరు బీ కాషియస్ ఆన్ ద ఫుడ్ అండ్ హెల్దీ యాక్టివిటీస్. ఐ వుడ్ సే ఎక్సర్సైజ్ అని చెప్పను నేను, బీ యాక్టివ్ అంతే. అయినంత వరకు కూడా సెడెంటరీ కాకుండా యాక్టివ్ ఉంటే చాలు. యూ హావ్ టు మొబిలైజ్ యువర్ బాడీ. లైపోసక్షన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్ నిజంగా అది వెయిట్ లాస్ కి పనికొస్తుందా, లేక ఫ్యాట్ ని కొంచెం తీసి రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి, లేదు కొంత మరీ బల్జెస్ ఏరియాస్ టార్గెటెడ్ ఏరియాస్ మాత్రం పనిచేస్తుందా? లైపోసెక్షన్ ఐడియల్ BMI లోనే చేయాలి. మీరు ఒక 60 kgs ఉన్నారు, మీరు ఇప్పుడు 90 ఉన్నారు, వీ కెనాట్ డూ లైపోసెక్షన్ ఫర్ యూ. 60 ఉన్న ఆల్సో ఒక 67-68 kgs ఉన్నారు, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ లైపోసెక్షన్. లైపోసక్షన్ చేస్తే కానీ తగ్గుతుందా వెయిట్? వెయిట్ తగ్గరండి. ఒక మీరు బాడీ ఎంత లీన్ ఉన్నారు, బట్ ఆర్మ్స్ ఒకటి లా ఉన్నాయి. లెట్స్ ఏ అది మీ మదర్ కి, లెట్స్ మీ గ్రాండ్ మదర్ కూడా ఉన్నాయి. సో ఆ పర్టికులర్ రీజన్ లో జెనెటికల్ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంది అక్కడ. సో బాడీ ఈస్ ట్రైంగ్ టు స్టోర్ మోర్ ఫ్యాట్ దేర్. అది మీ కంట్రోల్ చేయలేరు. సమ్ పీపుల్ హ్యావ్ అ హైయర్ హిప్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అది జెనెటికల్ గా రన్స్ త్రూ ద ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళకి మనం ఏంటంటే పర్టికులర్ ఎక్సెస్ ఫ్యాట్ ని డిపాజిట్ చేయడం కరెక్ట్ చేస్తుంది తప్ప ఇట్ ఇస్ నెవర్ వెయిట్ లాస్ ప్రొసీజర్. వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లి చూపులు మొదలుకుని చాలా ఒక సోషల్ స్టిగ్మా కదండి. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి లోపల ఇన్ని కిలోలు చిక్కాలి, తగ్గాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడం అబ్బాయి వైపు వాళ్ళు, ఇలాంటివి వింటూ ఉంటాం. మీ దగ్గరకు అలాంటి కేసెస్ వస్తుంటారా? జనరల్ గా న్యూట్రిషన్ కి అటెంప్ట్ చేసి జిమ్ న్యూట్రిషన్ ట్రై చేసిన తర్వాతనే మెడికల్ కి వస్తారండి. ఎందుకంటే అది కనుక ఫెయిల్ అయిన తర్వాతనే జనరల్ వీ ఆల్సో టేక్ ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్స్. ఎవ్రీవన్ ఫస్ట్ కేస్ సినారియోలో వి జనరల్లీ గివ్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి పంపించేస్తాం. మనం కూడా మేబీ బాగా క్రేవింగ్స్ ఉన్నాయంటే కొంచెం అప్టేట్ సప్రెసెంట్ పెడతాం. అది ఎక్స్ట్రీమ్ క్రేవింగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఒకసారి రాంగ్ బ్యాక్టీరియా ఉంటాయి గట్ లో. సో వీ నీడ్ టు చేంజ్ ద ఫ్లోరా. ప్రోబయోటిక్స్ కూడా కొంచెం చేంజ్ చేసేసి, అంటే మీ బ్యాక్టీరియా ఇస్ క్రేవింగ్ ఫుడ్. అది రాంగ్ బ్యాక్టీరియా ఉందో లేదా ఎలా తెలుసుకుంటారు మీరు? స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అబ్నార్మల్ స్వీట్ క్రేవింగ్స్. గ్లూకోజ్ డ్రివెన్ కదా, బ్యాక్టీరియా ఆల్సో థ్రైవ్ ఆన్ యువర్ సేమ్ గ్లూకోజ్. అంతే కదా, అంతే. సో అలా టెండెన్సీస్ ని బట్టి కారణం ఏంటో, మూల కారణం ఏంటో పట్టుకుని దాని ముందు కరెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయకుండా డైరెక్ట్ గా జంప్ అవ్వకుండా విల్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ లైఫ్ స్టైల్, వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. అది అర్థమైతే మనకు సొల్యూషన్ చాలా ఈజీ ఉంటుంది. అయితే అదే లైక్ ఐ మెన్షన్డ్, ఎమోషనల్ గా చాలా మంది ఎఫెక్ట్ అయ్యి వస్తారండి అని అడుగుతున్నాను. 100% సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎలా వస్తారండి? కెన్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ ఎవరైనా మీకు 30, లెట్స్ సే మాకు ఐ హావ్ నోన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. The 3-4 girls are not getting married, so they are almost reaching to 28-30. వాళ్ళ పేరెంట్స్ ని అడగడం మొదలు పెట్టాను నేను, ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అమ్మాయిలని. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ దెమ్ సెల్ఫ్ అండి. వాళ్ళ సింపుల్ గా రిజెక్ట్ చేస్తున్నారు మ్యారేజెస్ ని. వాళ్ళు చెప్పుకోరు, సేమ్ దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ అగ్రీ దట్ వీఆర్ ఒబీస్. పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ కౌన్సిల్ దెమ్ చేసి, ఇట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. ఇట్లా కొంతమందికి రిజెక్ట్ అయిపోతాయి 2-3 మ్యారేజెస్. దే గో ఇన్ టు డిప్రెషన్. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్, ఐ రాదర్ బి సింగిల్, నేను సింగిల్ గా ఉంటాను, ఇంకా నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే 3 రిజెక్షన్ పడిన తర్వాత సైకాలజీ ఆఫ్ పర్సన్ విల్ చేంజ్. అంటే వెయిట్ వల్లే కదా ఎక్కువ రిజెక్ట్, ఓన్లీ వెయిట్, దాంతో ఇంకెక్కువ తింటుంటారు. అంటే చెప్తారండి అది లావుగా ఉన్నారని, ఓపెన్ రిజెక్షన్ అండి. ఇప్పుడు అవతల పర్సన్ అదర్ పార్ట్నర్, మేల్ ఫీమేల్ బోత్ సైడ్ అనుకోండి, ఇందులో 2 జెండర్స్ ఈక్వలే. ఓపెన్ గా మీ పిల్లడు లా ఉన్నాడో లేదా మీ పాప చాలా బాగా లా ఉందండి, మీరు తగ్గిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. అప్పుడు వెంటనే సైకలాజికల్ పాపం కిల్ కదా అది. అంటే ఆల్ దీస్ డేస్ మీరు మీ చైల్డ్ ని మీరు ఒబీసా చూడలేరు. మీరు హెల్దీ అంటాం దాన్ని, మన తెలుగులో కొంచెం బొద్దు అంటారు, హెల్దీ అంటారు దాన్ని. సో అక్కడి నుంచి మరి అందుకనే అంత ఇప్పుడు బాగా ఎంఫసిస్ పెరిగిపోయింది. సోషల్ మీడియా వచ్చాక మీరు చెప్పినట్టు స్క్రూటీనీలో ఉన్న అందరం, ఎక్కడ కూడా ఒక 1/2 కిలో అటు ఇటు అయినా, ఒక చిన్న ముడత వచ్చినా కూడా ఏంటి మారిపోయారని అడుగుతారు అందరూ. మరి ఇలాంటి పరిస్థితుల్లో కరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు కరెక్ట్ చేసి వాళ్ళు ఎమోషనల్ గా 100% ఎలా కరెక్ట్ చేశారండి? కెన్ యూ చెప్పండి. ఒక డిపెండ్స్. అదే మేము చాలా సార్లు, ఇప్పుడు రీసెంట్ గా ఐ హావ్ యాక్ట్రెస్ కమింగ్ ఫ్రమ్ ముంబై. తను పర్టికులర్ గా ఒక షూట్ లో రిజెక్ట్ అయింది. తను ఒక యాక్ట్రెస్ హిందీ యాక్ట్రెస్ అండి, హిందీ టాలీవుడ్ 2 చోట్ల ఉంటారు. షీ వాజ్ రిజెక్టెడ్ ఫర్ ద షూట్. అంటే షీ వాజ్ అపియరింగ్ ప్లంప్, షీ లాస్ట్ 3-4 చాయిసెస్. అట్లా పాపం షీఈ్ నాట్ ఒబీస్, బట్ ఆన్ ద స్క్రీన్ కి వెళ్ళేసరికి షీఈ్ అపియరింగ్ వెరీ హ్యూజ్. అంటే కెరీర్స్ కూడా ఒకసారి ఎఫెక్ట్ అయిపోతాయి అలా పబ్లిక్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు. అసలు యూఆర్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ us are in a kind of social situation. ఇంట్లో కూర్చొని చేసే అవకాశం ఎంతమందికి ఉంటుంది? అంతే కదా, బయటకు వెళ్తే అందరూ మరీ ఐటీ జాబ్ అయితే తప్ప. యు ఆర్ బీన్ మెజర్డ్ అండ్ అసెస్డ్ అండ్ జడ్జ్డ్. ఈ 3 జరుగుతాయి. లిటరల్ గా కొలిచేస్తారు. అవునండి, అవును, చాలా ఇది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. కనపడదు కానీ ద వన్ హూ ఇస్ గోయింగ్ త్రూ విల్ అండర్స్టాండ్ దిస్ పెయిన్. అయితే మీ దగ్గరకు వచ్చిన యాక్టర్స్ కి మీరు ఏం చేశారు ట్రీట్మెంట్? తనకి వి అండర్స్టూడ్ హిస్ లైఫ్ స్టైల్. షీ హాడ్ క్రేవింగ్స్ అగైన్. తనకి క్రేవింగ్స్ ఉన్నాయి, హై క్రేవింగ్స్ ఉన్నాయి. కొంచెం షీఈస్ గోయింగ్ త్రూ సమ్ PCOD ఇష్యూస్, కొంచెం ఎమోషనల్ స్వింగ్స్ ఎక్కువ. సో వీ స్టెబిలైజ్డ్ హర్ అండ్ వీ గివెన్ సమ్ మెడికల్ మేనేజ్మెంట్ విత్ ఎప్టైడ్ సప్రెసెంట్స్ పెట్టాం. తర్వాత GLP-1 స్టార్ట్ చేసాం. 3 months షీఈస్ బ్యాక్.
షీఈస్ కాన్ఫిడెంట్. షీ ఎస్టర్డే నాకు థ్యాంక్ యూ నోట్ పంపించింది. షీ రీసెంట్లీ సైన్డ్ మూవీ. సో అట్లా మనకు వీ హ్యావ్ 3 months 4 months లో ద లైఫ్ స్టార్ట్ చేంజింగ్ బ్యాక్. ఇది అంటే ఈ జోన్ ఆఫ్ లైఫ్, ఈ అందంగా కనిపించడం, కరెక్ట్ వెయిట్ ఉండడం, మేనేజ్ చేయడం, బాడీని ఎప్పుడు కూడా అప్బీట్ గా మనం అది ఎంత ఇంపార్టెంట్ అంటారు హరికిరణ్ గారు మీరు లైఫ్ లో? యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద సోషల్ లైఫ్, అవసరం. సోషల్ లైఫ్ లో ఆర్ ఈవెన్ ఇన్ ఎ మ్యారిటల్ లైఫ్ ఫర్ దట్ మ్యాటర్, your partner starts complaining, you may not be mere housewife ఉండొచ్చు, you should not give chance to your partner to say that compare state లో పెట్టేస్తాడు. అవును, పెడతారు కదండి. అది కూడా ఎందుకు పెట్టరండి? పెడతారు. నెంబర్ 1. అండ్ ఇంట్లో ఆల్రెడీ పాపం బోల్డ్ చాకరీ చేస్తూ భార్య ఉంటే ఇప్పుడు ఏంటండి, యూఆర్ నౌ టుడే ద చాకరీ ఉమెన్ కూడా తగ్గిపోయారు. అంటే ఇప్పుడు నవ్ యూ హావ్ మిషన్స్ టుడే, మ్యాన్ పవర్ ఉన్నారు, పీపుల్ హావ్ బికమ్ జనరలీ కొంత వెల్తియర్ అయ్యారు.